చాలా అవసరమైన మోతాదు వరకు స్ట్రెస్ అనేది అవసరమే. బట్ అది విపరీతమైందా, అది ఎన్నో రకాల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్కి లీడ్ చేస్తుంది. ఎక్కువ ఒత్తిడి పెరిగే కొద్దీ మనలో టెన్షన్, ఇరిటేషన్ లాంటివి బాగా పెరిగిపోవడం చూస్తూ ఉంటాం. హెడేక్స్ లాంటివి, నిద్ర ప్రాబ్లం లాంటివి రావడం చూస్తూ ఉంటాం. క్రానిక్గా స్ట్రెస్కి గురైన వాళ్ళు లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటారు. లైక్ బీపీ, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్. ఎంతో మందిలో అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా స్ట్రెస్ అనేది క్రానిక్గా ఉండడం వలన అది బాడీలో కొన్ని కెమికల్స్ అండ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం వలన అది బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒత్తిడి ఎక్కువ అయ్యే కొద్దీ ఈ విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? చాలామంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, కానీ చాలామందికి స్ట్రెస్కి గురవుతున్నాం అనే విషయంని అర్థం చేసుకోవడమే ప్రాబ్లంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్, ఎప్పుడైనా మన ఒత్తిడిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి అంటే దేనికి ఒత్తిడికి లోనవుతున్నాము, అసలు ఒత్తిడికి లోనవుతున్నామా లేదా అనేది గమనించటం, గుర్తించటం చాలా అవసరం. మన డేలో వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో రకరకాల విషయాలు హ్యాండిల్ చేయడంలో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, మన స్కెడ్యూల్స్ ఉంటాయి, చదువు ఉంటుంది, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ఒక రొటీన్ మెయింటైన్ చేయడం అనేది మనకు ఎన్నో విషయాల్లో ఒత్తిడిని ఉన్నా ఈ యాక్టివిటీస్ అనేవన్నీ మనల్ని చాలా రిలాక్స్డ్గా ఉంచుతాయి, మనల్ని ఇంకా బెటర్ పొజిషన్లో ఉంచుతాయి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే బెటర్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక రొటీన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది డేలో డెఫినెట్గా పాటించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిద్ర, ప్రాపర్గా స్లీప్ అనేది టైం కేటాయించడం చాలా అవసరం అండి. పరుగు పందెం లాంటి జీవితంలో ఉంటూ ఉన్నాము, అలాంటప్పుడు మనకి నిద్ర అనేది చాలా తగ్గిపోతుంటుంది, అంత అన్ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. కానీ రెస్ట్ఫుల్ స్లీప్ ఉన్నప్పుడే నెక్స్ట్ డే యాక్టివిటీస్ని మనం ప్రాపర్గా చేయగలుగుతాం, మన బ్రెయిన్ ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ హ్యాబిట్స్, ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్ట్రెస్ తట్టుకోలేక స్ట్రెస్ కోప్ చేయడానికి ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్కి లోనవడం జరుగుతుంది. దట్ ఈస్ అ నెగిటివ్ వే ఆఫ్ డీలింగ్ స్ట్రెస్. అది ఎవరు మనకి లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఎవరు మెయింటైన్ చేయగలుగుతారు అంటే మన సీక్రెట్స్ అన్ని డిస్కస్ చేయకుండా ఎవరు ఉంటారనే ఒక ఫ్రెండ్ కానీ, ఇంపార్టెంట్ ఫ్యామిలీ పర్సన్తో కానీ మీ బాధని, ఒత్తిడిని ఎప్పుడైతే షేర్ చేసుకోగలుగుతారో ఇంకా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతారు, చాలా రిలాక్స్డ్గా ఉండగలుగుతారు.